అయితే యాక్చువల్గా మరి బన్నీ గారు ఫస్ట్ పుష్ప అని ఆయన ఒప్పించారు, పుష్ప అన్నారు, తర్వాత పుష్ప 2 అన్నారు, మరి ఇప్పుడు పుష్ప 3 కూడా అంటే ఏమనలేదు ఆయన, అంటే ఏంటి ఇలా పెంచుకుంటా పోవడం ఏంటి అనేది ఏం రాలేదా ఆయన దగ్గర? ఎక్సైట్మెంట్ ఉంది, అది కూడా పుష్ప 1 నేషనల్ అవార్డు వచ్చింది. అవును, పుష్ప 2 సచ్ కమర్షియల్ సక్సెస్ కూడా, హ్యూజ్ కమర్షియల్ సక్సెస్. సో ఇట్స్ గివింగ్ సక్సెస్, ఎవ్రీబడి వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అదే కరెక్టే, కానీ అంటే ఇప్పుడు అనిపిస్తుంది కదా, అంటే ఇది ఒకటే క్యారెక్టర్ని ఇన్ని రోజులు చేయడం, ఇన్ని సంవత్సరాల పాటు చేయడం అనేది ఒక ఆడియన్ అంటే ఆయనకు కూడా ఒక ఛాలెంజింగ్ ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా దాంట్లో ఇప్పుడు దాని నుంచి బయటకు రావాలని కూడా ఆయన కష్టమే ఒక రకంగా చెప్పాలంటే. పుష్ప మేనియా నుంచి నెక్స్ట్ ఇలాగే పెడతానేమో నాకు డౌట్ రెడీ అనగానే. లేదండి, ఆర్టిస్ట్ అంటే అంతే కదా సార్. ఇప్పుడు ఒకసారి మీరు ఆ క్యారెక్టర్లోంచి బయటకు వచ్చేసి మీరు కొత్త క్యారెక్టర్ని డ్రాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ క్యారెక్టర్ అయిపోతారు కదా. బేసిక్గా యాక్టర్కి ఉండే ఇది కదా, అది ఎబిలిటీ కదా. ఎస్ ఎస్. బట్ నాకు తెలిసి బన్నీ గారు ఇస్ వెరీ హ్యాపీ సార్. పుష్ప 1, పుష్ప 2 అదే అంటే సంబంధించి ఇంకా ఆయన కథ కూడా తెలుసు. అదే సార్ నేను అనేది 2 నుంచి 3కి కథ చెప్పినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే అప్పుడు అందరూ 2 అని ఫిక్స్ అయ్యారు, అంటే దీంతో అయిపోతుంది అనుకున్నారు కదా. లేదు 3 ఉందన్నప్పుడు వెరీ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ బన్నీ, వాట్ ఈస్ ద వెరీ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ బన్నీ గారు? హ్యాపీ రియాక్షన్ సార్. హ్యాపీ రియాక్షన్, హ్యాపీ రియాక్షన్, 100% హ్యాపీ రియాక్షన్. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఫ్రాంచైజీ హ్యాస్ అ వాల్యూ కదా సార్. యా, దానికి ఒక హ్యూజ్ కమర్షియల్ వాల్యూ ఉంది ఫ్రాంచైజీ, పెద్ద మార్కెట్ వాల్యూ ఉంది ఫ్రాంచైజీ. అందరికీ సక్సెస్ ఇచ్చిన ఫ్రాంచైజీ, కుమార్ గారికి సక్సెస్ ఇచ్చింది, బన్నీ గారికి సక్సెస్ ఇచ్చింది, మా అందరికీ సక్సెస్ ఇచ్చింది, మా అందరికీ నేషనల్ వైడ్ రికగ్నిషన్ ఇచ్చింది ఫ్రాంచైజ్. హిందీ బెల్ట్లోకి వెళ్ళిన ఒక పుష్ప రైటర్ అంటే యూ హ్యావ్ రికగ్నిషన్. సో మా అందరికీ రికగ్నిషన్ ఇచ్చింది. సో ఈ ఫ్రాంచైజీ కొనసాగాలని అందరం కోరుకుంటాం కదా. డెఫినెట్గా స్ట్రగుల్ అయితే ఉంది సార్. స్ట్రగుల్ ఎందుకు ఉంటుందంటే ఒకే సినిమా మీద, ఒకే ప్రాజెక్ట్ మీద మనం 5 సంవత్సరాలు వర్క్ చేస్తాం. స్టిక్ అన్ అయి ఉండాలి, సీన్స్ కొత్త కొత్త సీన్స్ అనిపిస్తూ ఉంటాయి, కథ మారకూడదు, కథలోకి రావాలి సీన్స్ అన్ని, డైలాగ్ దీనికన్నా బెటర్మెంట్ అని వస్తుందని ఆలోచిస్తూ ఉంటాము, ఇన్ని ఆలోచనలు ఉంటాయి కదా, అట్లన్నిటిని స్టిక్ అన్ అయి ఉండాలి ప్రతిదాని. కష్టం, అది చాలా కష్టం. బట్ దాని రివార్డ్ కూడా అలా ఉంది కాబట్టి ఎస్ సార్, హ్యాపీ.